పశ్చిమ గోదావరి జిల్లా కొందెపాడులో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. మైదా పిండితో చేసిన బజ్జీలు తిని 13 మంది అస్వస్థతకు గురయ్యారు. గణపవరం గ్రామానికి చెందిన మిరియాల మణికంఠ అలియాస్ నాని రొయ్యల చెరువు వద్ద పనిచేస్తుంటాడు. రొయ్యల మేతల గోదాములో ఉంచిన మైదా పిండిని సమీప బంధువైన కనకదుర్గకు ఇచ్చాడు. ఆమె ఆ మైదా పిండితో మైసూర్ బజ్జీలు వేసి కుటుంబ సభ్యులతో పాటు ఇరుగు పొరుగున ఉన్న వారికి కూడా ఇచ్చింది. ఇక బజ్జీలు తిన్న వారంతా అపస్మారక స్థితికి వెళ్లడంతో హుటాహుటిన తణుకులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం భీమవరం తరలించారు. దీపిక, దానమ్మ, వెంకటలక్ష్మిల పరిస్థితి విషమంగా ఉండటంతో భీమవరంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దాంతోపాటు వాళ్ళకు వామిటింగ్స్, డయేరియా కొద్దిగా ఉండడం వలన బాగా నీరసము, కొద్దిగా అన్కాన్షియస్ స్టేజెస్ కూడా వచ్చినాయి. కాబట్టి ఇక్కడ అన్ని హాస్పిటల్స్లో కూడా మరి జిల్లా కలెక్టర్ గారు, గౌరవ ఎమ్మెల్యే గారి సూచనలతోటి అంత అప్రమత్తంగా ఉండి మానిటర్ చేస్తూ ఉన్నాము. కొద్దిగా ఒకళ్ళిద్దరికి ఎంఆర్ఐ కూడా అవసరమయ్యే పరిస్థితి ఉంది. ఒక చిన్న బాబు కూడా ఎఫెక్ట్ అయి ఉన్నాడు, 2 ఏళ్ల బాబు. కాబట్టి వీళ్ళకి ఇప్పుడు ప్రస్తుతానికైతే స్టేబుల్గా ఉన్నారు. అది ఫుడ్ అనాలిసిస్కి అయితే పంపించడం జరిగింది. పునుగులను వాళ్ళు వాడిన మైదాపిండి, నూనెని ఫుడ్ ఇన్స్పెక్టర్ ద్వారా శాంపుల్ మేము టెస్టింగ్కి పంపించాము. రేపు సాయంత్రం కానీ ఎల్లుండి కానీ రిపోర్ట్ కూడా వస్తుంది. అప్పుడు దాకా వీళ్ళు ఎవరికి కూడా ఏ ప్రమాదం లేకుండా అన్ని హాస్పిటల్స్ యాజమాన్యాల వాళ్ళు, ఈ 3 హాస్పిటల్స్ వాళ్ళు కూడా చాలా నిరంతరం పర్యవేక్షిస్తూ మేము కూడా వాళ్ళని చూసుకుంటూ ముందుకు తీసుకెళ్తాము. ఎక్కడ కూడా ప్రాణాపాయ పరిస్థితి అయితే వచ్చే పరిస్థితి ఇప్పటికీ లేదు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఫుడ్ పాయిజన్ కలకలం రేగింది. అదేవిధంగా చూసుకుంటే కల్తీ ఆహారం తిని బజ్జీలు తిని 13 మంది కూడా అస్వస్థతకు గురైనట్లుగా తెలుస్తోంది. వారు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సంజయ్ అందిస్తారు. సంజయ్, గుడ్ మార్నింగ్ భవాని. పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలం కొందెపాడు గ్రామంలో నిన్న సాయంత్రం ఫుడ్ పాయిజన్ కలకలం రేగటంతో అసలుకి పశ్చిమ గోదావరి జిల్లా అంతటా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు అధికారులు. అయితే ఈ బజ్జీలు తినడం వల్ల వీరు సుమారు 13 మంది వాంతులు, విరోచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యి అపస్మారక స్థితికి వెళ్ళిపోవడంతో వారందరినీ కొంతమందిని తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. మరి కొంతమందిని సీరియస్ గా ఉన్న వాళ్ళని భీమవరం హాస్పిటల్ తరలించారు. అయితే తణుకులో ఉన్నవారు కూడా కొంత వారి పరిస్థితి కొంచెం సీరియస్ గా ఉండడంతో వారందరినీ కూడా భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన వెంటనే కలెక్టర్ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడ పరిస్థితుల్ని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అసలు దీనికి కారణం ఏంటి అని చెప్పి తెలుసుకోవడంతో ఆ గ్రామానికి చెందిన మిరియాల మణికంఠ అలియాస్ నాని రొయ్యల చెరువు మీద ఒక కుటుంబం జీవిస్తుంది. అయితే ఈ కుటుంబం రొయ్యల మేతతో తీసుకొచ్చిన గోధుమ పిండిని కొంచెం మైదా పిండి కలిపి అక్కడ మైసూర్ బజ్జీలు లాంటివి అక్కడ వేయటం జరిగింది. ఈ మైదా పిండి మైసూర్ బజ్జీలు వేసిన కుటుంబంతో పాటు అక్కడున్న కొంతమంది ఈ మైసూర్ బజ్జీలు తినడం వల్ల ఒక్కసారిగా వారంతా వాంతులు, విరోచనాలు అవడంతో పరిస్థితి చాలా సీరియస్ గా అయ్యి అపస్మారక స్థితికి వెళ్ళిపోవడం జరిగింది. ఈ వెళ్ళిపోయిన వెంటనే వీరందరినీ 108 వాహనంలో ఇట్లా తరలించారు. తరలించిన వెంటనే సీరియస్ గా ఉన్న వాళ్ళందరినీ కూడా తణుకు హాస్పిటల్ నుంచి భీమవరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. తరలించిన వెంటనే అక్కడ పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ హుటాహుటిన అక్కడ చేరుకోవటం, అదేవిధంగా డిఎంహెచ్ఓ, అక్కడ పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్, ఉంగుటూరు ఎమ్మెల్యే, ఉండి ఎమ్మెల్యే తదితరులందరూ హాస్పిటల్కి చేరుకుని అక్కడ పరిస్థితిని అంతా అడిగి తెలుసుకున్నారు. వెంటనే హాస్పిటల్లో ఉన్న వైద్యులంతా వీరికి అత్యవసర వైద్యం అందించడంతో కొంత మేరకు వారంతా కొంత పరిస్థితిని చక్కబడడంతో కొంత అధికారులు మాత్రం ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ఫుడ్ పాయిజన్ ఎందువల్ల జరిగింది అనే దాని మీద కూడా అక్కడ ఆ పిండి నమూనాలను కూడా పోలీసులు సేకరించారు. పోలీసులు కూడా ఆ పిండిని సీజ్ చేయడం జరిగింది భవాని. అయితే ప్రస్తుతం వీళ్ళంతా కూడా బాగానే, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని చెప్పి అక్కడ వైద్యులు మాత్రం చెప్పడం జరిగింది భవాని. రైట్, థ్యాంక్ యూ సంజయ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.